హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. రేపు 29 బుధవారము చొల్లంగి అమావాస్య. దీన్నే మౌని అమావాస్య అంటారు. ఈ రేపటి గురించి చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, కానీ మిస్ అవ్వకుండా ఈ వీడియో చూస్తే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు ఈ ఒక్క దీపం పెడితే కనుక మీకు ఉన్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తప్పకుండా కుదుట పడాల్సిందే. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, మంచంలో ఉన్నవారు కూడా తిరిగి లేచి నడిచేంత శక్తి ఈ దీపారాధనకు ఉంది. ఆ దీపం ఎలా పెట్టాలి, ఆ తరువాత ఇంకా 2 పరిహారాలను, మొత్తం ఈరోజు 3 పరిహారాలు చేయాలి. ఆ పరిహారాలు ఏంటి, ఎలా చేయాలి, పూజా విధానం నేను కంప్లీట్గా వివరాలు చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. ముందుగా మనము ఈరోజు చొల్లంగి అమావాస్య, దీన్నే మౌని అమావాస్య అంటాం కదా. ఈరోజు ఈ ఒక్క దీపం పెడితే చాలండి, అంత శక్తివంతమైన దీపారాధన ఇది. ఈరోజు ఈ దీపారాధన చేయకుంటే మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అనే కంప్లీట్ వివరాలు మీకు చెప్తాను. అలాగే ఈరోజు నీటిలో ఒక్క పదార్థం వేస్తే చాలండి, మనం కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే ప్రతి అమావాస్యకు మనము లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో ప్రీతికరంగా పూజిస్తాము. కాకపోతే ఈరోజు మాత్రం మనము ఆరోగ్యాలు కుదుట పడడానికి ఈరోజు విష్ణుమూర్తి అవతారము వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించారు. పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్య రోజు స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలన్నమాట. విష్ణుమూర్తి అవతారమైన వైద్య వీర రాఘవ స్వామి తమిళనాడులోని వెల్లూరులో మనకు వైద్య వీరస్వామి వారిగా అవతరించారు. ఈ స్వామివారిని మనం పూజిస్తే ఈ గుడికి వెళ్ళిన, అందులో మనము ఆ గుడికి వెళ్ళి జీవితకాలంలో ఒక్కసారైనా ఈ గుడికి వెళ్ళి ఆ గుడిలో మనము కాలు పెడితేనే మనకు ఉన్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తప్పకుండా తొలగిపోతాయంట. అంత శక్తివంతమైన గుడి ఇది అన్నమాట. ఈ స్వామివారు శిరస్సు కింద ఔషధాల పెట్టె ఉంటుందంట. అనారోగ్యంతో ఉన్నవారు ఆ స్వామివారిని గుడికి వెళ్ళి స్వామివారిని దండం పెట్టుకుంటే చాలండి, ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కుదుట పడితే ఆరోగ్యవంతులు అవుతారు. ఆ స్వామివారి కాదండి, వారి ఉన్న గుడి ప్రాంగణంలో కూడా ఎంతో శక్తివంతమైందండి. స్వామివారిని గుడికి వెళ్ళేని మనము రోగాలన్నీ మటుమాయ అయిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వామివారి ఉన్న గుడిలో రోగహరణ శక్తి అయితే ఉంటుందంటారు. కాబట్టి మన జీవితకాలంలో ఒక్కసారైనా ఈ గుడికి వెళ్ళాలని చెప్తుంటారు. అయితే ఇప్పుడు మనం వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. అలా వెళ్ళలేని వాళ్ళు మాత్రం మనము ఇంట్లోనే ఈ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కుదిరితే పూజా మందిరంలో అయినా, లేకపోతే మనము సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అక్కడ స్వామివారు వైద్య వీరరాఘవ స్వామి ఫోటో కనుక మీ దగ్గర ఉంటే ఆ స్వామివారి ఫోటో పెట్టుకోవాలి. లేకపోతే మనము ఆన్లైన్లోకి వెళ్తే మనకు దొరుకుతుంది. అవి అందరూ ప్రింట్అవుట్ తీసుకొని ఫోటోలాగా పెట్టుకొని చేసుకుంటారు. అలా కుదరని వాళ్ళైనా కూడా విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణుమూర్తిని కానీ, కృష్ణుని కానీ ఎవరినైనా కూడా మనము పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చు. అలా పూజా మందిరాలైనా చేసుకోవచ్చు, ప్రత్యేకంగా అయినా చేసుకోవచ్చు. నేనైతే పూజా మందిరంలోనే వెంకటేశ్వర స్వామిని, ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తున్నాను. ఇలా మనం పెట్టుకొని ఇప్పుడు మెయిన్గా మనం చేయాల్సిన 3 పూజలు చేయాలనుకున్నాం కదా. ముందుగా పిండి దీపం పెట్టాలి. అది ఆరోగ్య సమస్యలన్నీ కుదుట పడతాయి ఈ దీపారాధన చేస్తే. దీనికోసము మనం బియ్యం పిండిని కొంచెం చక్కెర కలుపుకొని అందులో 2 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని మనము ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ ప్లేట్లో పోసుకొని, దీన్ని ముద్దగా చేయొద్దు, పోసుకొని అది రాశిలాగా పోసి ఒక గుంటలాగా చేసి అందులో నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేసి పువ్వొత్తిగా వెలిగించుకొని స్వామివారిని తలుచుకుంటూ దీపారాధన చేయాలి. ఆ తరువాత అలాగే మనకు ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి కుదుట పడని వాళ్ళు ఈరోజు తప్పకుండా చేయాల్సిన ఇంకొక పరిహారం ఏంటి అంటే వెండి కడియం అండి. ఆ వెండి కడియము మనము మన శక్తి కొద్దీ ఎలాంటి వెయిట్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక తీగలాగైనా చేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని మన ఆరోగ్య సమస్యలు కుదుటపడాలని పూజ చేసుకొని పసుపు కుంకుమలతో స్వామివారికి ఎర్రని పూలు అంటే ఇష్టము, ఆ పూలను పెట్టి పూజ చేసుకొని ఆ కడియాన్ని మగవారు కానీ ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళు ధరించాలి. మగవారు అయితే అది మళ్ళీ మనము అది ధరించి మనం ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో వేయొచ్చు. అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళకు సమస్యలు ఉంటాయి కాబట్టి మనకు ఈలోపే కొన్ని రోజులు ధరించి ఆ సమయంలో తీసి మనం ఆ గుడికి వెళ్ళినప్పుడు అందులో వేయచ్చు. మనం ఆ గుడికి వెళ్ళి వేయలేని అనుకుంటే మన దగ్గరలో ఉన్న ఏ విష్ణు ఆలయాలైనా ఆ కడియాన్ని సమర్పించాలి. ఇది 2వ పరిహారం. ఇంకో 3వ పరిహారము ఏంటి అంటే
మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏంటి అంటే ఆ స్వామివారి గుడిలో ఉన్న పుష్కరిణికి చాలా శక్తివంతం ఉంది అనేసి. అలా మనం ఆ గుడికి వెళ్ళి చేయలేకపోతున్నాం కాబట్టి ముందుగా మనం ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ ఒక బౌల్ తీసుకొని అందులో స్వామివారి తీర్థంలాగా భావించి, పుష్కరిలాగా కోనేరు అక్కడ ఉన్న కోనేరులాగా భావించి అందులో మనము పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించి స్వామివారి కోనేరుగా భావించి గంగా గంగా అని పైన చేయి పెట్టి 3 సార్లు మా గంగాదేవిని ఆహ్వానించి, ఆ తర్వాత ఇందులో మనము ఒక పదార్థం వేయాలని చెప్పాం కదా, బెల్లమే అండి. అది బెల్లం పట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి మనము ఆ బౌల్ చుట్టూ తిరిగే అంటూ అలాగా అరేంజ్ చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో అది కోరుకొని, అందులో ముఖ్యంగా సంతానం కోసం చేస్తారు ఇక్కడ కోనేరులో అయితే ఎక్కువగా. ఆ కోరుకొని ఆ బెల్లాన్ని అందులో వేయాలి. ఆ తర్వాత ఈ నీటిని ఏం చేయాలి అంటే ఇంట్లో అందరూ తీర్థంగా స్వీకరించవచ్చు. ఆ తర్వాత మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వారికి కూడా ఇవ్వచ్చు. అలా అయిపోయిన తర్వాత అది ఎవరు తొక్కని స్థలంలో వేయాలి ఆ నీటిని. ఆ తర్వాత అక్కడ మనము ఆ గుడిలో కూడా ఇలా మనకు నరదృష్టి నరఘోషలు తొలగిపోవడానికి రాళ్ళ ఉప్పు మిరియాలు వేసి ఆ పీఠం మీద పూజ చేస్తారంట ఈరోజు. కాబట్టి మనం కూడా ఈరోజు పూజా మందిరంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు కూడా ఇంట్లో వాడింది కాకుండా కొత్తగా తీసుకున్నది మనం ఐశ్వర్య దీపం కోసం పెట్టుకుంటాం కదా, వాటిని మిరియాలు ఉప్పు స్వామివారి దగ్గర పెట్టేయాలి. ఆ తర్వాత మనము దీని గురించి మనకు ఏది కుదిరితే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. మనకు ఏది కుదిరిన పులిహోర, చక్కెర పొంగలి, ఇవన్నీ ఏది కుదరకున్నా కూడా పండ్లు, అది కూడా లేకుంటే బెల్లం సమర్పిస్తే సరిపోతుందండి. ఇలా పూజ విధానం చేయాలి. షోడశోపచార పూజ కుదిరితే షోడశోపచార పూజ, లేకపోతే పంచోపచార పూజ చేసి స్వామివారికి చివరిగా హారతి ఇవ్వాలి. ఆ తర్వాత మనము ఈ పిండి దీపారాధన చేశాం కదా, ఆ దీపం కొండెక్కిన తర్వాత అది ఎవరు తొక్కని ఆ ఒత్తిని స్థలంలో వేయాలి. అలాగే ఈ మిరియాలు ఉప్పు కూడా ఎవరు తొక్కని స్థలంలో కానీ చెట్ల మొదల్లో కానీ వేయాలి. ఆ తర్వాత ఈ పిండి ఉంటుంది కదా, ఇది మనం చక్కెర ఇలాచి వేసి మనము దీపారాధన చేశాం కాబట్టి బెల్లము, దీంట్లో పాలు కానీ నీరు కానీ నెయ్యి ఇంకొంచెం నెయ్యి కానీ వేసి ఇంటిల్లిపాది ప్రసాదంగా తప్పకుండా స్వీకరించాలి. ఆ తర్వాత ఇంకెవరికైనా కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. మిగిలిన దాన్ని గోవుకు ఆహారంగా పెట్టాలి ఈరోజు. అలాగే పితృతర్పణాలు, పితృదోష నివారణ కోసము మనకు అన్నదానం, ఒక్కరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు మనం అమావాస్య రోజు చేసే పరిహారాలన్నీ పిల్లలకు దిష్టి తీయడాలు, బయట నిమ్మకాయ దీపారాధనలు ఉప్పు నిమ్మకాయ ఇలాంటివన్నీ పరిహారాలు చేసుకోవాలి. అలాగే మనము ఈరోజు ఈ దీపారాధన చేయలేకుంటే మనకు వచ్చే అమావాస్య రోజు చేయాలి. ఉదయం చేస్తే చాలా మంచిది. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేయొచ్చు. ఇంట్లో ఆడవారికి కుదరకుంటే మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈ పూజ చేయొచ్చు. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, ఆరోగ్యము బాగుంటే అన్నీ బాగున్నట్టే కదా. కాబట్టి ఆరోగ్యం కోసము మన ఇంట్లో వాళ్ళు చేయని పరిస్థితులు, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు మనమైనా ఎవరైనా చేయొచ్చు. ఈ స్వామివారి పేరు మేము ఎప్పుడు వినలేదు, ఈ పూజ మేము ఎప్పుడు చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి అయితే మనకు సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఈ పూజ, స్వామివారిని పూజించడంలో, భగవంతుని పూజించడంలో ఎలాంటి తప్పు లేదు కదా. ఒక్కసారి పూజించి చూడండి, ఆ స్వామివారి మహిమ మనకే అర్థమవుతుంది. అలాగే ఈరోజు పాటించాల్సిన నియమాలు, కుదిరితే ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ అయిన తర్వాతనే ఆహారం స్వీకరించాలి. ఆ తర్వాత ఈరోజు ఉల్లి వెల్లుల్లి స్వీకరించకూడదు, మద్యము మాంసము కూడా స్వీకరించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత వరకు ఈరోజు మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండాలి. పిల్లల్ని తిట్టడము, కొట్టడము, ఇతరి వాళ్ళతో గొడవలు పడడం లాంటివి ఏవి కూడా చేయొద్దు. ఆ తర్వాత ఈరోజు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఈ పూజ ఎప్పుడు చేయలేదు, ఈ స్వామి వారి పేరు ఎప్పుడు వినలేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి అయితే ఈరోజు ఈ పూజ చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఆ స్వామివారి శక్తి ఎంత ఉంటుందో అనేది. ఒక్కసారి చేస్తే కదా మనకు మన సమస్యలు పరిష్కరించుకోవడానికి పూజ, భగవంతుని నమ్ముకుని పూజ చేస్తే తప్పు లేదు. ఆ తర్వాత ఈ చొల్లంగి అమావాస్య గురించి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.